మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొంటున్నారా? అయితే ఒక క్షణం ఆగండి. మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఒక 3 విషయాలని చెక్ చేసుకోండి. లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో పాటు ఇల్లు కూడా పోగొట్టుకుంటారు. నేను మీ దాసరి వెంకటేశ్వర్లు. మొదటిది లింక్ డాక్యుమెంట్. ఎవరైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఇంతకు ముందు 30 సంవత్సరాల నుంచి అది ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మారింది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అది మీరు ఈసీ తీస్తే మీకు అన్ని విషయాలు మొత్తం మీకు అర్థమవుతాయి. అలాగే చాలామంది ప్రస్తుతం ఉన్న ఓనర్ మీద ఉన్న డాక్యుమెంట్ చూసి కొనేస్తారు. అది చాలా తప్పు అండి. ఆ ఆస్తి అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది, బ్యాంకులో ఏమైనా లోన్ ఉందా, వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారా, దీనికి లీగల్ ఎయిర్స్ ఉన్నారా, ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అప్రూవ్డ్ లేఅవుట్ అంటే మీరు తీసుకున్న ప్రాపర్టీ గవర్నమెంట్ అథారిటీ పరంగా అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవడం కూడా రెండవైన ప్రధానమైన విషయం. మీరు కొనే స్థలానికి డిటిసిపి, హెచ్ఎండిఏ లాంటి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. అది కాకుండా పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయని తీసుకుంటే రేపు ఇల్లు కట్టేటప్పుడు మీకు పర్మిషన్ రావు. దాంతోపాటు కాగితాల మీద ఉన్న సర్వే నెంబర్లు, పొజిషన్లో ఉన్న సర్వే నెంబర్లు ఒకటా కాదని లీగల్గా చెక్ చేసుకోండి. మూడవది, చాలామంది కోట్లు పెట్టి ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఒక 2,000, 3,000 పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకున్న దానికి చాలామంది వెనకాడుతారు. ఒక ఎక్స్పర్ట్ లాయర్ చేత లీగల్ ఒపీనియన్ తీసుకుంటే భవిష్యత్తులో మీకు ఎటువంటి లీగల్ పరంగా ఇబ్బందులు ఉండవు. ఆస్తి కొనేటప్పుడు పై 3 విషయాలు గమనించి చేసుకుంటే మీరు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. తెలుసు కదా మన స్లోగన్, చట్టం తెలియకపోయినా పర్లేదు, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇట్లు అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు. ధన్యవాదాలు.